75 స్మారక నాణ్యం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. రోడ్ షోకు బ్రహ్మరథం పట్టారు అక్కడ ప్రజలు. పవిత్ర ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ మహాదేవాలయం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ సత్తాను పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం ఒత్తిళ్లకు ఆంక్షలు తలొగ్గే ప్రసక్తే లేదని భారత్ ఏనాడో నిరూపించిందని ఆయన ఉద్ఘాటించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం అత్యంత ఘనంగా ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టలో ఆయన పాల్గొన్నారు. ఇక విధ్వంసకారు దాడులను తట్టుకుని నిలబడ్డ ఈ సోమనాథ ఆలయం నిర్వహించిన అమృత్ మహోత్సవంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల వేదిక 75 ఏళ్ల పునర్నిర్మాణానికి గుర్తుగా 75 స్మారక నాణ్యాన్ని ప్రత్యేక పోస్టల్ స్టాంపును ప్రధాని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం సద్భావ వాతావరణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సరిగ్గా ఇదే రోజు మే 11, 1998లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా ఏంటో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశామని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే మే 13 అణు పరీక్షలు చేశామని తెలిపారు. ఆ సమయంలో అగ్రరాజ్యాలు మనపై ఎన్నో ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేసినా మనం ఏమాత్రం భయపడలేదని, ఎవరికి తలగకుండా అత్యంత ధైర్యంగా నిలబడ్డామని మోడీ చెప్పారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా భారత్ తలొగ్గదు అని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇక తదుపరి చూస్తే బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు మనకు తెలుసు. దీనిపై నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇక చిన్నారిపై లైంగిక దాడేట నిందితుడిపై ఫోక్సో కేసు పెట్టారు. మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్రావు వరంగల్లో. ఇక ధాన్యం కొనుగోలు త్వరగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. బాలుర కళాశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ, వార్డెన్కు నోటీసు జారీ చేయడం ఆదేశం జిల్లా కలెక్టర్ షాహిద్ బాజ్పై అయితే తెలిపారు. ఇక విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న జిల్లా కలెక్టర్ని ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ టాపర్లకు ఘన సన్మానం పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ డిసిసి అధ్యక్షులు ఈ సందర్భంగా వరంగల్లో ఇది పాల్గొనడం అయితే జరిగింది. ఓటు బ్యాంకు బీసీలు దీని గురించి కూడా రాయటం జరిగింది. ఒక ఆర్టికల్. ఇక ప్రధాని సూచనలు ఆర్థిక హెచ్చరికలను కూడా రాయటం తెలియజేయడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు మంచిర్యాల్లో. ఇక లక్ష్మీపురంలో ఘర్షణ, ఒకడు మృతి చెందారంట బుర్గంపహాడులో. ఇక పరీక్షల్లో విజయాలు సాధించాలి అని సింగరేణి ఏరియా జీఎం శాలిం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా మౌలిక వసతుల కల్పనే ప్రాధాన్యమని, విద్యా ప్రమాణాలు మెరుగుదలకు అంకిత భావంతో కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళాశాల అభివృద్ధికి పూర్తిగా సహకారం ఉంటుందని శాసనసభ సభ్యులు కోనంనేని సాంబశివరావు తెలియజేశారు. ఇక అక్రమంగా జంతువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజు అయితే తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇక అదేవిధంగా చూసుకుంటే విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని, పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రత్యేక చర్యలని, వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఖమ్మంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అభ్యర్థులకు అవకాశం కూడా ఉండాలని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులో వైభవంగా బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆలయం వరకు నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభించారు ఎమ్మెల్యే. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి బీరప్ప ఉత్సవాలు ప్రతీకగా పేర్కొన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇక ఇందిరమిల్లు గృహప్రవేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి జిల్లాలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇబ్రహీంపట్నం డివిజన్లో ప్రజావాణికి 25 అర్జీలు వచ్చాయట. అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఇది అందజేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాళ్లగూడ నుంచి హైదరాబాద్ వెళ్లే దారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటే బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి విద్యా వారోత్సవాలని ప్రచురించారు. ఇక ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వినతి పత్రాన్ని అందించింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. 100 కోట్ల అప్పుల పాలైపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును అరెస్టు చేయాలని వలిగొండలో డిమాండ్ కూడా ఉంది అని కూడా ప్రచురించారు. ఇక సినిమా న్యూస్కి వస్తే ఎర్ర మందారంగా డస్కీ బ్యూటీ డింపుల్ ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ త్వరలో
భోగితో రాబోతున్నాడు. విలేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు సంపత్ నంది దర్శకుడు. ఆగస్టు 28న థియేటర్లోకి రాబోతున్న చిత్రం ఇప్పుడు డింపుల్ హైతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్లు అయిన శర్వాన్, అనుపమ పరమేశ్వరన్ లుక్స్ రిలీజ్ చేశారు. తాజాగా మరి మందారం అనే పాత్రలో డింపుల్ హైతి లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఎర్ర చీరలో డిఫరెంట్గా కనిపించింది. ఏడాది సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తిలో హీరోయిన్గా చేసినప్పటికీ కూడా హిట్ దక్కలేదు. కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్గా పలు సినిమాలు చేస్తున్న డింపుల్ హైతికి సరైన సక్సెస్ అయితే రావట్లేదు. మరి భోగిలో మందారం పాత్ర అయినా దాన్ని తీసుకొస్తుందేమో చూడాలని డింపుల్ హైతి గురించి మరి రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి తెలుసు మరి ఈ హీరోయిన్ 6 నెలల్లో నరకం చూసే కంట్రోల్ చేసుకోవాలని మరి కీరా అద్వానీ ఏడ్చేదాన్ని అని చెప్పి కీరా అద్వానీ తెలిపింది. తల్లైన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది అంటుంది బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ. తాజాగా ఆమె ప్రముఖ పాడ్కాస్ట్ హోస్ట్ రాజ్ షమాగ్ని ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మరి పోస్ట్ పార్టం ప్రసవం తర్వాత తల్లి శరీరం మానసిక స్థితిలో వచ్చే మార్పు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. పాప పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు నరకం చూసా. నాకే జాలి చూపించుకోవడం కష్టం అనిపించింది. చిన్న విషయాలకే ఏడ్చేదాన్ని. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. నా మనసులో భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుమారుగా 6 నెలల సమయం పట్టింది. ఇంతకాలం కుటుంబం, పని, ఇతరుల గురించి మాత్రమే ఆలోచించాను నేను. కానీ నా కోసం కూడా సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం మాతృత్వం నేర్పింది. ఈ కష్ట సమయంలో నా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా చాలా సపోర్ట్ చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు రాత్రి నా దగ్గరకే వచ్చేవారు. డ్రైవ్కి తీసుకెళ్లేవాడు. ఆ చిన్న డ్రైవ్స్ కూడా నాకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగించాయంటూ కీరా అద్వానీ ఎమోషనల్ అయ్యారని కూడా ప్రచురించారు. ఇక విజయ్ గురించి కూడా ప్రచురించారు. ఇక ఒక్క సినిమాకు 200 కోట్లు మరి సీఎంగా వచ్చే జీతం ఎంత? సినిమాలో సక్సెస్ అయిన హీరో విజయ్ రాజకీయాల్లో తన మార్కు చూపించారు. పోటీ చేసిన తొలిసారి ఏకంగా సీఎం అయిపోయారు. తమిళనాడు ఎన్నికల మెజార్టీ మార్కు రాకపోయినా ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జననాయకన్. ఈ చిత్రం సెన్సార్ విధానంలో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాతో 200 కోట్లు తీసుకునే విజయ్ సీఎంగా ఎంత సంపాదిస్తాడనే దానిపై ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తిన్నని స్పష్టం చేసిన విజయ్ సీఎంగా తనకు వచ్చే నెల జీతం సర్దుకుపోతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కి 2,05,000 రూపాయల జీతం అందుకున్నారు. సినిమాలో ఒక సినిమాకే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విజయ్ ఇకపై ఏడాదికి కేవలం 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీసు, జెడ్+ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్ ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. మరి తమ చివరి మూవీ జననాయకన్ అని స్పష్టం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. జననాయకన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా మరి వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.